గా మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కూడా ఒక టెంపుల్ కు సంబంధించిన పూజారి మరి మద్యం సేవిస్తూ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఆ కెమెరాలలో కూడా రికార్డ్ అయింది. అంటే మరి ఒక పూజారే ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు? చెప్పు తీసుకోవడమే అవన్నీ. హ్మ్. వెరీ సింపుల్. మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత కాదు లేదు, కాదు మమ్మల్ని ఎలా కాదమ్మా. నిందిస్తారంటున్నారు? ఇప్పుడు నేను హ్మ్. ఇప్పుడు పూజారి మద్యం తాగాడు చెప్పు తీసి కొట్టాలని చెప్పాను. హ్మ్. ఎవడైనా పాస్టర్ అలా చెప్తాడా? హ్మ్. అలా చెప్తాడా? చెప్పరు. అలా చెప్తాడా? హ్మ్. తాగిన పాస్టర్ని చెప్పు తీసి కొట్టాలని చెప్తాడా? హ్మ్. చెప్పడం మానేసి హ్మ్. వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి హ్మ్. రాత్రి ఎక్కడో చచ్చిపోతే హ్మ్. ఆడేదో అమరవీరుడిలాగా హ్మ్. బకర్డీ గారిని వీళ్ళు కీర్తించడం. పాస్టర్లు తాగుతారని పాస్టర్లే చెప్పారు, అవును. అవునా? ఆ. వాడు తాగి చచ్చిపోయింది, సీసీ ఫుటేజ్ దొరికింది. అది క్వశ్చన్ చేయకూడదుగా. హ్మ్. గొంగల్లో తింటూ ఎంటుకలు ఎతకూడదు. ఇంకా ఆ విషయాని కోసం మీ పేరు కూడా బయటకు వచ్చింది కదా స్వామి. మిమ్మల్ని కూడా ఎలిగేషన్ చేశారు చాలా అదే వరకి. ఉందమ్మా. ఇప్పుడు ప్లాన్ చేశారని కాదమ్మా, చెప్పేసి. అదేం చెప్తారు, వంకలేంది హ్మ్. డొంకట్టు తిరిగిందంట, అవునా కదా? అవును. అవును, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా. ఆ. వాడు తాగి చచ్చాడు, అది గవర్నమెంట్ చెప్పింది. ఆడు తాగుబోతేదవా ఇంకో పాస్టర్ చెప్పాడు, సో వాట్ హ్మ్. కదా. అప్పుడు ఇప్పుడు అలిగేషన్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, హ్మ్. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు, ఆ నలుగురు, ఐదుగురు, ఆరుగురు, ఏడు అక్కడ ఉన్న వాళ్ళలో హ్మ్. నాకెవరో పరిచయం లేదు. హ్మ్. నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు? హ్మ్. నాకు పరిచయం లేదు. ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు, ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను. సాక్ష్యం ఏంటి? కెమెరా. హ్మ్. తర్వాత ఈ పళ్ళు కనబడలేదు, హ్మ్. ఈ కెమెరామెన్ దొబ్బేశాడు అని నేను అనేసాను అనుకుందాం. రుజువు ఉండాలిగా, హ్మ్. రుజువు ఉండాలిగా ఉండాలి ఖచ్చితంగా. కదా. కాబట్టి అలిగేషన్, నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, హ్మ్. నేను నోటికి వచ్చినట్టు చెప్పలే. హ్మ్. విత్ లోక, ఇందులో ఉన్నాడు మేక, హ్మ్. ఊదేడు బాక కదా. విత్ రెఫరెన్స్ మాట్లాడాలి. హ్మ్. ఏదైనా నోటికి వచ్చింది వాక్కూడదు. హ్మ్. అది అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ ని మీరు వ్యతిరేకిస్తున్నారా? మరి లేదమ్మా. ముస్లింలను కూడా వ్యతిరేకిస్తున్నారా? ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని వ్యతిరేకిస్తా. దేశాన్ని వ్యతిరేకించే ఎవడైనా. ఆ. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ. మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టారనుకోండి ఓకే. మందు, ఓకే. ఎవరు మంచోళ్ళు అంటావు? ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిన మంచోళ్ళు అంటారు. అలా అంటే చెప్పు తీసి కొడతారు. అదే అంటారు. ఇప్పుడు జనరేషన్ అలాగే ఆహా. అయిపోయింది కదా స్వామి. మనకు కావాల్సింది హ్మ్. జనరేషన్ ఏమన్నది అన్నది కాదు, హ్మ్. ఏది నిజం అన్నది కావాలి. ఓకే. నిజం ఏంటి? ఎవరు మంచోళ్ళు, హాఫ్ బాటిలా ఫుల్ బాటిలా? ఇప్పుడు అది